హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఏపీ గవర్నమెంట్ నుంచి కొంతమందికి అయితే ఎస్ఎంఎస్లు అనేది రావడం జరుగుతుంది. ఈకేవైసీ పెండింగ్ అనేసి రావడం అయితే జరుగుతుంది. వారందరూ కూడా వాళ్ళ ఫోన్లోనే ఈ విధంగా అయితే వాళ్ళ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు. ముందుగా మనం గామా వాటర్ సర్టిఫికేట్కి సంబంధించిన సైట్ని అయితే ఓపెన్ చేయాలి. ఈ సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకైతే ఈ విధంగా ఒక సైట్ అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. పైన ఉన్న బాక్స్ని టిక్ చేసి కింద మీ యొక్క ఆధార్ నెంబరు మరియు క్యాప్చాని అయితే ఎంటర్ చేయాలి. ఇది కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే అదైతే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే తీసుకెళ్తుంది. ఆధార్ నెంబరు మరియు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం మన యొక్క ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేయాలి. చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఆర్ యూ వాంట్ టు షోర్ టు వెరిఫై ఓటీపీ ఉంది కదా, దీన్ని ఓకే అయితే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి మన యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మన పేరు, అలాగే జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ అడ్రస్సు, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదైతే ఇక్కడ మనకైతే ఓపెన్ అయితే జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఈకేవైసీ అయిన వారు కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలన్నీ ఈకేవైసీ పెండింగ్ లేకుండా రావడం అయితే జరుగుతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఈకేవైసీ అనేది చేయించండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.